పోలిశెట్టి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి స్వాగతం. ఈరోజు మనం ఫ్లవర్ డిజైన్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ముందుగా డ్రాయింగ్ షీట్ తీసుకుని ఫ్లవర్ మధ్య భాగం నీట్గా సర్కిల్ వేసుకోవాలి. తర్వాత రేఖలు అందంగా పెన్సిల్తో వేసుకోవాలి. రెండో ఫ్లవర్ కూడా నీట్గా సర్కిల్ వేసుకొని రేఖలు అందంగా వేసుకోవాలి. ఫ్లవర్కి ఎన్ని రేఖలు వేసుకోవాలో ముందుగా అనుకుని అన్ని రేఖలు మాత్రం వేసుకోవాలి. రేఖ ఏమన్నా తేడా వస్తే నీట్గా రెడ్ చేసుకుని అందంగా మళ్ళీ వేసుకోవాలి. తర్వాత ఆకులు నీట్గా ఆకులు 1 by 1 నీట్గా వేసుకోవాలి. మన డిజైన్లో రకరకాల లీవ్స్ వేసుకోవచ్చు. అలాగే చిన్న ఫ్లవర్ కూడా నీట్గా వేసుకోవాలి. డిజైన్లో రకరకాల డిజైన్లు వేసుకోవచ్చు. ఒకే డిజైన్ ఉండక్కర్లేదు, వేరే వేరే డిజైన్లు వేసుకోవచ్చు. అలాగే లీవ్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మనం నీట్గా వేసుకోవచ్చు. తర్వాత కింద భాగంలో ఆకులు వేసుకోవాలి. వేరు వేరు రకాల ఆకులు వేసుకోవచ్చు. ఒకే టైప్లో మనం వేయక్కర్లేదు. ఆకులు వేరు వేరు రకాల ఆకులు, వేరు వేరు రకాల ఫ్లవర్స్ వేసుకోవచ్చు. నీట్గా వేసుకోవచ్చు. అలాగే కింద భాగంలో కూడా ఆకులు వేసుకోవాలి. నీట్గా ఖాళీ లేకుండా ఆకులు వేసుకోవాలి. తర్వాత పెన్సిల్ డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత మార్కర్ తీసుకుని ఎక్కడైతే పెన్సిల్తో వేసామో అది మార్కర్తో అవుట్లైన్ ఇచ్చుకోవాలి. కలర్ పెన్సిల్ వేసినప్పుడు ఖచ్చితంగా డ్రాయింగ్ పెన్సిల్తో వేసిన తర్వాత మార్కర్ ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది. కలర్ పెన్సిల్ వేసిన తర్వాత కాకుండా కలర్ పెన్సిల్ వేయకముందే మార్కర్తో అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ఫ్లవర్స్ అవుట్లైన్ ఇచ్చుకున్న తర్వాత ఆకులు అవుట్లైన్ ఇచ్చుకోవాలి. ప్రతిదీ ఏంటంటే మనం ఏదైతే పెన్సిల్తో వేసామో అదంతా కూడా మార్కర్తో నీట్గా, బోల్డ్ మార్కర్ ఉండకూడదండి, పాయింట్ మార్కర్ ఉండాలి. పాయింట్ మార్కర్తో నీట్గా మనం ఎక్కడైతే డ్రాయింగ్ వేసుకున్నామో అదంతా కూడా అవుట్లైన్ మార్కర్తో ఇచ్చుకోవాలి. ఫ్లవర్స్, ఆకులు, చిన్న చిన్న లీవ్స్ అంతా కూడా మార్కర్తో లైనింగ్ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాం కదండి, దానికి కూడా లైనింగ్ ఇచ్చుకోవాలి. అన్ని డ్రాయింగ్స్కి కూడా నీట్గా లైనింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత తప్పు ఏమైనా ఉంటే అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మెటీరియల్లో నెయిల్ ఆర్ట్కి ఉపయోగిస్తారండి. నెయిల్ ఆర్ట్ వేయడానికి చిన్న చిన్న డాట్స్ వేయడానికి ఉపయోగిస్తారు. దాంతో మనం వేసుకున్న ఆకులకి కూడా ఒక గీతలాగా నీట్గా దాంతో గీసుకోవాలి. అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో కలర్ పెన్సిల్ వేసిందో తెలుస్తుందండి. నీట్గా దాంట్లో రకరకాల సైజుల్లో ఉంటాయండి. అదంతా కూడా నీట్గా గీతల్లాగా లోపల ఈనెలు అంటారు కదండి, ఆ ఈనెలు ఆకులకి ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చండి.
ఇంకెక్కడన్నా ఆకుల తర్వాత ఫ్లవర్స్ కూడా అలాగా గీతల్లా పెట్టుకోవాలండి. అదంతా మీకు కలర్ పెన్సిల్ వచ్చిన తర్వాత వేసిన తర్వాత దాని ఎఫెక్ట్ కనబడుతుందండి. నీట్గా అక్కడైతే ఆకులు ఉన్నాయో తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా గీతల్లాగా మనం పెట్టుకోవాలి. ఈ మెటీరియల్లో నెయిల్ ఆర్ట్కి ఉపయోగిస్తారండి. నెయిల్ ఆర్ట్కి ఉపయోగిస్తారు. దీనికి కూడా డ్రాయింగ్ పర్పస్లో కూడా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద షాపుల్లో బుక్ స్టాల్లో దొరుకుతుందండి ఇది. తర్వాత డార్క్ ఎల్లో తీసుకుని ఫస్ట్ ఫ్లవర్కి అందంగా కలరింగ్ వేయాలండి. కలరింగ్ వేసిన తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకుని దాని పైన మళ్ళీ నీట్గా కలరింగ్ చేయాలి. ఒక్కో రేఖ నీట్గా కలరింగ్ చేయాలి. ఇప్పుడు కూడా ఫ్లవర్స్ మొత్తం కలరింగ్ చేయకూడదండి. ఒక్కో లేక కలరింగ్ చేయాలండి. నీట్గా ఆరెంజ్తో కలరింగ్ చేసుకోవాలి. మనం డిజైన్ వేసినప్పుడు ఒకే కలర్ వేయకలేదు. ఫ్లవర్స్కి రకరకాల కలర్స్ వేసుకోవచ్చు అండి. ఫ్లవర్స్కి ఒక్కో ఫ్లవర్కి ఒక్కో కలర్ వేసుకోవచ్చు. తర్వాత లైట్ రెడ్ ఎల్లో తీసుకుని మధ్యలో వేసుకోవాలండి. తర్వాత లైట్ రెడ్ తీసుకుని నీట్గా ఫస్ట్ ఎప్పుడు కూడా ఒకే కలర్ చేయకూడదండి. రకరకాల కలర్స్ తోటి షేడింగ్ చేస్తే కలర్ఫుల్గా కనబడుతుందండి డ్రాయింగ్. కలర్ పెన్సిల్ వర్క్ చాలా నీట్గా చేయాలండి. రకరకాల కలర్స్ ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, రెడ్ వేసిన తర్వాత డార్క్ రెడ్ తోటి షేడింగ్ చేస్తున్నాను, కలరింగ్ చేస్తున్నాను. కలరింగ్ చేసినప్పుడు చూడండి, లోపల గీత బయట గీత ఎలా కనబడుతుందో చూడండి. అందుకే ఆ మెటీరియల్ తోటి గీత గీసాను. అది నీట్గా ఒక డిజైన్ లాగా అందంగా లైట్ కలర్ లాగా దాంట్లో మనకు కనబడుతుంది. అందుకే అది నెయిల్ ఆర్ట్కి ఉపయోగపడిన మనం డ్రాయింగ్లో కూడా నీట్గా ఉపయోగించుకోవచ్చు. డిజైన్స్ కానీ వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మార్కర్ తీసుకుని లోపల మధ్య భాగంలో బ్లాక్ కలర్ వేస్తున్నానండి. చిన్న చిన్న సర్కిల్లా కూడా పెడుతున్నాను. ఈ ఫ్లవర్ కూడా నీట్గా మధ్యలో బ్లాక్ వేసి చిన్న చిన్న సర్కిల్ లాగా పెడుతున్నాను. తర్వాత డార్క్ గ్రీన్ తీసుకుని ఆకులకి వేస్తున్నాను. చూడండి, ఆకులకి వేస్తున్నప్పుడు మనం వేసిన లైన్స్ ఎలా కనబడుతున్నాయో ఈ నెల కింద కనబడుతున్నాయో చూడండి. అందుకే మనం ఆ మెటీరియల్ ఉపయోగిస్తే డ్రాయింగ్ టెక్నిక్స్ ఇదొక టెక్నిక్ అండి. డ్రాయింగ్ టెక్నిక్స్లో ఇదొక టెక్నిక్ కాబట్టి ఇది అందరూ నేర్చుకోగలరని కోరుతున్నాను. చూడండి, గ్రీన్ వేసినప్పుడు అదే కనబడుతుందో చూడండి. లైన్స్ కింద ఈ నెల కింద కనబడుతుంది కదా, నీట్గా కనబడుతుంది. తర్వాత చిన్న ఫ్లవర్ కూడా డార్క్ ఎల్లో వేసి దాని తర్వాత కూడా నీట్గా ఆరెంజ్తో కలరింగ్ చేయాలి. కింద భాగంలో కూడా గ్రీన్ వేసి లైన్ వేయాలి. తర్వాత చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, మధ్యలో డార్క్ ఎల్లో వేసాం. అలాగే చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి కదండి, దానికి లైట్ గ్రీన్ వేయాలి. ఒకే గ్రీన్ వేయకూడదండి. ఫ్లవర్ డిజైన్ వేసినప్పుడు రకరకాల గ్రీన్లు చూపించాలి. ఒకే గ్రీన్తో చేస్తే నీట్గా ఉండదు. తర్వాత మనం గ్రీన్ డార్క్గా కనబడట్లేదు కాబట్టి దాన్ని బ్లాక్తో మిక్స్ చేస్తున్నామండి. బ్లాక్తో మిక్స్ అయితే చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో ఇన్నీళ్ళు. చూడండి, నీట్గా డార్క్గా కనబడుతున్నాయి చూడండి. మొత్తం అంతా చేయకుండా చివరిలో మనం గ్రీన్ వదిలేస్తాం, గ్రీన్కి వేయకుండా. అలాగే ప్రతి లీవ్స్కి కూడా
నీట్గా మనం చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా మనం వేసిన నెయిల్ ఆర్ట్ ఉపయోగించి దాంతో వేసిన దాంతో ఎంత బాగా కనబడుతుందో చూడండి. అందుకే ఈ టెక్నిక్ అందరూ నేర్చుకోగలరు. చూడండి డార్క్గా వేసినప్పటికీ గ్రీన్ మీద డార్క్గా వేసినప్పటికీ ఎంత నీట్గా కనబడుతుందో. తర్వాత చిన్న చిన్న లీవ్స్లో కూడా మధ్య భాగంలో లైన్ వేయాలండి. తర్వాత గ్రీన్ కలర్ లైన్ నీట్గా వేసుకోవాలండి. చూడండి నీట్గా వేసుకోవాలండి. తర్వాత మార్కర్ ఉపయోగించి ఏమన్నా చిన్న వేయకపోతే మార్కర్ ఉపయోగించి వేసుకోవాలండి లైనింగ్. చిన్న ఫ్లవర్స్ కూడా నీట్గా అక్కడక్కడ లైన్స్ వేసుకోవాలండి. దానికి కూడా గ్రీన్ లైనింగ్ వేసుకోవాలండి. డార్క్ గ్రీన్ ఉపయోగించి మనం లైట్లు వేసాం కదండి గ్రీను, అది నీట్గా మళ్ళీ డార్క్ చేసుకోవాలండి. అక్కడక్కడ మధ్యలో ఫ్లవర్ మధ్యలో డాట్స్ పెట్టుకోవాలి మార్కర్తో. చూడండి డ్రాయింగ్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఏమన్నా మిస్టేక్లు ఉంటే వేసుకోవాలండి నీట్గా. ఎక్కడన్నా డార్క్ ఎల్లో వేయాలంటే వేసుకోవాలండి. రెడ్ కూడా నీట్గా ఎక్కడన్నా మర్చిపోతే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత బాగా కలెక్ట్ చేసుకున్నామో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.